కర్మఫలం కర్మ ఫలితము కంపల్సరీ ఉంటుందా? కంపల్సరీ ఉంటుందా అంటే ఉంటే బాగుంటుందా, ఉండకుంటే బాగుంటుందా? ఉంటే బాగుంటుందంటే ఉండాలా, కానీ ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మల్ని అనుభవించకుండా ఎప్పుడో అనుభవించే ఈ వెసులుబాటు ఏంది? ఈ జన్మలో అనుభవిస్తాం. చాలా అనుభవించడం లేదా మనం? ఎక్కువ మటుకు ఈ జన్మలోనే అనుభవిస్తున్నాం. ఏడ ఇప్పుడు ఉదాహరణకు ఎవడో ఎన్నో హత్యలు చేస్తుంటాడు. ఉదాహరణకు అండర్ వరల్డ్ అని అనుకో, ఎన్నో హత్యలు చేస్తాడు. మరి వాడికి శిక్ష ఈ జన్మలో పడుతుందా? దావీద్ ఇబ్రహీం ఎంతో మందిని చంపాడు, పోయి పాకిస్తాన్లో సెటిల్ ఎంజాయ్ చేస్తాడు. ఏం శిక్ష పడ్డది వాడికి? కర్మ ఫలితం అనుభవించాలి కదా వాడు. అంటే నువ్వు కొత్తిమీర విత్తనాలు వారం రోజుల్లో మొలకెత్తినట్టు మర్రి విత్తనాలు కూడా వారం రోజుల్లో మొలకెత్తాలంటున్నావు, అంతే కదా? మొలకెత్తాలంటే మొలకెత్తాలా. మరి తప్పు చేసినోడు శిక్ష పడకుంటే వాడు తప్పు చేయకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు చేసుకుంటా. ఏ తప్పుకు ఎప్పుడు ఎక్కడ ఎలా శిక్ష వేయాలి అనేది ఎవరు మనిషి డిసైడ్ చేస్తాడా? భగవంతుడే డిసైడ్ చేస్తే ఒకవేళ సరే, భగవంతుడు తెలివితో చేస్తున్నాడా, తెలివి లేక చేస్తున్నాడా? తెలివితోనే చేస్తున్నాడు. సరే, నాకు అర్థం కాక అడగడం ఆయనకున్న దాన్ని మనం ప్రశ్నించడం. ఇప్పుడు మానవులు తమ అధికారంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసుకోవడం లేదా వినియోగం చేయకపోవడము, సోమర్తనంతో వదిలేయడం చేసినప్పుడు దానికి భగవంతుడు కర్త కాదు కదా. మీరు చెప్పేది ఏంది? దావుద్ ఇబ్రహీము అన్నీ చేశాడు, పాకిస్తాన్లో కూర్చున్నాడు అంటున్నారు. దావుద్ ఇబ్రహీము నువ్వు పట్టుకోవాల్సింది పరమాత్మనా, ఇండియన్ గవర్నమెంటా? మరి ఇండియన్ గవర్నమెంట్ సరిగా లేకపోతే దాన్ని భగవంతుడు బాధ్యుడా? రాజ్యాంగము దేవుడు రాసి పెట్టిండా, అంబేద్కర్ రాసి పెట్టిండా అని మనమే చెప్తున్నాం. మరి దానికి భగవంతుడు ఎట్లా బాధ్యుడవుతాడు? భగవంతుడి వ్యవస్థలో నువ్వు ఉన్నప్పుడు అక్కడ న్యాయం చేయకుండా అప్పుడు భగవంతుడిని అడగవచ్చు. మానవులు సృష్టించుకునే వ్యవస్థ. నువ్వు రోడ్డు నువ్వే వేసుకున్నావు, కారు నీది, పెట్రోల్ నువ్వే వేసుకున్నావు, డ్రైవింగ్ నువ్వే చేస్తున్నావు, అన్నీ నువ్వే చేసుకొని యాక్సిడెంట్ అయ్యి దేవుడు చేసిండంటే ఎట్లా చెప్పండి? దేవుడు చేసేటి ఏంటి? ఇవన్నీ కాకుండా మనం చేసినా అంటే ఏదో ఒకటి మనమే చేయాల్సిందే. ప్రతి భగవంతుడు ఇచ్చేది ఒకటి, సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగా. నీ జన్మల అన్ని సంచితాన్ని బట్టి లెక్క చూసుకొని ఈ జన్మలో ఈ రూపం ఎలా ఉండాలి, నువ్వు ఏ ఇంట్లో పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఏమై పుట్టాలి అన్నీ నిర్ధారణ చేసి పుట్టిస్తున్నాడు. అది భగవంతుడు చేసిన ప్రధానమైన పని. తర్వాత ఇవన్నీ నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు చేస్తున్నవే ఇవన్నీ. ఇక నీ బుద్ధికి అందనివి, నీకు తెలియకుండా జరిగేవి అవి ఏవో ఉంటాయి. అవి ఏమంటారు? ప్రారంధ కర్మలు అంటారు. అవి కూడా గత జన్మల్లో ఎప్పుడో చేసుకున్నవి పక్వమై ఆ కర్మఫలాలు ఈ జన్మలో తెలియకుండా నువ్వు అనుభవిస్తున్నావు, అంతే తప్ప భగవంతుడు స్వయంగా వ్యక్తిగత రాగద్వేషాలతో ఎవరికి ఏం చేయడు కదా. భగవంతుడి దృష్టిలో పాపాత్ముడు మంచివాడు ఇద్దరు సమానమైన. ఎవరి పట్ల రాగద్వేషం లేదు. ఎవరెవరి కర్మలు ఎప్పుడెప్పుడు పక్వమైతే నువ్వు ధనియాలు వేస్తే వారం రోజుల్లో ఇస్తాడు విత్తనము. మర్రి చెట్టు విత్తనం వేసి వారం రోజులు ఇవ్వంటే ఇస్తాడా? కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు మీరు అన్నదానికి దీనికి ఎట్లా పొందన అవుతుంది చెప్పండి. ఇప్పుడు వాడు తప్పు చేస్తున్నాడు, ఒక శిక్ష. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ మీరు దావుద్ ఇబ్రహీం అంటారు. దావుద్ ఇబ్రహీం విషయం లోపల భారత ప్రభుత్వం యొక్క సోమరితనం కావచ్చు, తెలివి తక్కువతనం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కారణం కనబడుతుంది తప్ప ఏ పార్టీ ఏదైనా చెప్పుకోండి మీరు. కానీ భగవంతుడు ఎందుకు లాగుతున్నారు అందులో? ఇప్పుడు ఒక అరణ్యాన్ని సృష్టించింది ఏ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం కాదు, అది భగవంతుడు సృష్టించింది. అది అక్కడ భగవంతుని న్యాయం నడుస్తుంది. అరణ్యంలో ఏ ప్రాణి కూడా అలమటించట్లే, అన్యాయం, అధర్మం, అక్రమాన్ని ఘోషించడంలే. మానవులు సృష్టించుకునే వ్యవస్థలో సక్రమంగా లేకపోవడం వల్లనే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, హత్యలు ఏవి సరిపోవడం లేదు. సీసీ కెమెరాలు వచ్చాయి, అవి కూడా ఏమీ పనిచేయడు. అంటే అయినా కూడా సరిపోవట్లేదు. ఇదంతా మనుషులు, భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ మనిషి దురాశతోటి, సోమరితనంతో సక్రమంగా వినియోగించుకోకుండా అనేక రకాలైనటువంటి దురాచారాలకు, హింసాకాండకు తెరదీస్తున్నాడు. దానికి భగవంతుడు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు కదా.
ఇప్పుడు యుక్తాయుక్త విచక్షణ మహర్షులకు వేద రూపంలో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞాన పరంపర వస్తూనే ఉంది. ఆ? మరి ఇంకా నువ్వు అన్నీ తెలిసి ఇప్పుడు తప్పులు చేసే వాళ్ళకి తెలియని వాళ్ళే చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? భారతదేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, ఇంజనీర్ పేపర్ తిరిగేస్తే అంతా అవినీతే. దీనికి కారణం భగవంతుడు ఎందుకవుతాడు? నువ్వు చదివిన చదువులు అట్లున్నాయి, నీ రాజ్యాంగం అట్లా ఉంది, నీ పరిపాలన అట్లా ఉంది. అవి దిద్దుకో, పోరాటం చెయ్యి. మనుషులు పోరాటం చేయాలి. అందరూ కూర్చొని నాకెందుకు అనుకుని కూర్చొని అన్నిటికీ దేవుడా నువ్వే దిక్కు, నువ్వే తప్పు చేస్తున్నావు అంటే ఇప్పుడు భగవంతుడు చూస్తున్న సృష్టి లోపల మానవుడికే ఎక్కువగా ఇప్పుడు అన్ని జీవుల్లాగా మనం కూడా జన్మించినాము. మేధాశక్తి మనము సంపాదించుకున్నదా, భగవంతుడు ప్రాప్తింపజేసిందా? మనము గత జన్మల్లో చేసుకున్న దాన్ని బట్టి మేధాశక్తి కావచ్చు, మరి ఆయుష్ కావచ్చు, శరీరం కావచ్చు, అందం కావచ్చు, అన్నీ ఇస్తాడు. దాన్ని లెక్క పెట్టి కొలత ప్రకారం ఇస్తున్నాడు భగవంతుడు. ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. ఏమంటున్నా, మానవ జాతికి వేరే జాతికి ఇప్పుడు మన లెక్కనే కుక్కలు, పందులు, నక్కలు, కోతులు పుట్టినాయి. కానీ వాటికి కూడా వాళ్ళ తల్లిలు వాటికి కూడా ఫీడింగు, పక్షికి గూడు కట్టుకోవడం ఇవన్నీ నేర్పిస్తాయి కదా. అవి అభివృద్ధి చెందలేవు, అంతే అయిపోయింది. ఒక 1,00,000 సంవత్సరాల క్రితం ఎట్లు ఇప్పుడు కూడా అంతే ఉంది. మానవుడు 1,00,000 సంవత్సరాల క్రితం అనాగరికుడుగా ఉండే, వాడి యొక్క స్వంత మేధాశక్తిని పెంచుకుంటూ వస్తేనే కదా. 1,00,000 సంవత్సరాల కింద అనాగరికుడుగా లేడు. ఫస్ట్ పాయింట్ అది తీసేయండి మీరు. అంతేనా? ధర్మ గ్రంథాల్లో ఏవి చెప్పడం లేదు అట్లాగా. సృష్టి ఆది లోపల మహర్షులు పుట్టారు, పవిత్ర ఆత్మలు పుట్టారు. అనాగరికులు, కోతులు, చింపాంజీలు, ఆటవికులు పుట్టలే. ఆ పరంపర ఎప్పుడైతే మనం కోల్పోతూ సోమరితనంతో అధ్యయనం చేయక, తపస్సు చేయక క్రమక్రమంగా మనం కోతులుగా మారుతున్నాం తప్ప కోతి నుంచి మనిషి రాలేదు. మనిషే కోతి అవుతున్నాడు. సైన్స్ ఏం చెప్తున్నానంటే, మనము అనాగరికుడు నుండి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పెంచుకుంటా మేధాశక్తిని పెంచుకొని లిటరేచర్ క్రియేట్ చేసుకొని ఒక నాలెడ్జ్ను ఒక పరంపర నుంచి ఇంకో పరంపరకు మనం అందించుకుంటేనే ఈ డెవలప్మెంట్ ఇదంతా సాధ్యపడ్డది అనేది సైన్స్ చెప్తుంది. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు గుహలలో అక్కడ ఇక్కడ చూసిన ఆధారాల పరంగా చూస్తే కూడా చెక్కిన శిల్పాలు, చెక్కిన ఏదైతే ఉన్నాయో వాటి పరంగా చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితము వాడికి లిటరేచర్ రాదు. మరి రాదా? ఇప్పుడు వచ్చిందా లిటరేచర్? మీకు లిటరేచర్ వచ్చిందా ఇప్పుడు? లిటరేచర్ ఒకటి బొమ్మల నుంచి సంఖ్యల నుంచి అదే అక్షరాలు మెల్లగా ఇట్లా జ్ఞాన సమృద్ధి పెరిగింది కదా. క్రమక్రమంగా సంస్కృతి, సభ్యత, నాగరికత పతనమవుతుంది తప్ప ఉన్నతి చెందడం లేదు. మీరు ఉల్టా చెప్తున్నారు. సైన్స్ చెప్పింది మాట. సైన్స్ చెప్పిన సైంటిస్టులు అందరూ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, హత్యలు చేశారు, వ్యభిచారాలు చేశారు, తాగుబోతులు ఉన్నారు. మీరు ఒకసారి నెట్లో చూసుకోండి. వాళ్ళు సైంటిస్ట్ అంటే ఏదో ఒక వస్తువును ఆవిష్కరణ చేస్తే వాడు గొప్పవాడు కాదు. మానవీయ విలువలు లేకుండా, మానవత్వం లేకుండా, దుర్వ్యసనాలకు బానిసైన వాడు మానవుడిగా లెక్క కిందకి ఎలా వస్తాడు? వాడు ఏదో ఒక వస్తువును ఆవిష్కారం చేస్తే యంత్రాన్ని కనిపెడితే సరిపోయిందా? మనము క్రమక్రమంగా మీరు చూడండి, కొన్ని వేల ఏళ్ల కిందట కట్టిన నిర్మాణాలు ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. నాగరికత మీరు అన్నట్టు 1000 ఏళ్ల కింద నాగరికత లేదన్నప్పుడు వాళ్ళు ఎలా నిర్మాణాలు చేశారు? మరి ఇప్పుడు చేసిన నిర్మాణాలు 50 ఏళ్లకు 100 ఏళ్ళకి కుప్పగూలిపోతున్నాయి. ఇంత టెక్నాలజీ, ఇంత సైన్స్ డెవలప్ అంటున్నారు కదా, ఎందుకు అలా అవుతున్నాయి మరి చెప్పండి. ఇప్పుడు ఈజిప్ట్లో పిరమిడ్లే తీసుకోండి, అంతేందుకు మధుర మీనాక్షి దేవాలయమే తీసుకోండి. టన్నులైన బరువైన రాళ్ళు పైకి ఎట్లా తీసుకెళ్లారు, ఎలా కట్టారో ఎవరికి తెలిసి చావడం లేదు. ఈ సైంటిస్టులు కూడా ఏమి చెప్పలేకపోతున్నారు దాన్ని. మరి సైన్స్ డెవలప్ అప్పుడు లేదు కదా. మరి డెవలప్ లేనప్పుడు చేసిన నిర్మాణాల గురించి డెవలప్ అయిన తర్వాత కూడా వాళ్ళు విశ్లేషణ చేయలేకపోతున్నారు.
కాబట్టి మనం ఒక భ్రమ లోపల ఈగోలో ఉన్నాము. మొత్తం ఇది సివిలైజ్డ్ సొసైటీ, నాగరిక సమాజం, డెవలప్డ్ సొసైటీ అని భ్రమలో ఉన్నాం. మరి డెవలప్డ్ సొసైటీలో లక్షల కొద్దీ మానభంగాలు, హత్యలు, దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయి? మరి డెవలప్ సొసైటీ అంటే ఇదేనా డెవలప్మెంట్? ఇప్పుడు ఆటవిక సమాజంలో ఇంత లేదండి. మీరు వెళ్ళి ఏ ఆటవిక సమాజమైనా తీసుకోండి, పోలీస్ స్టేషన్లు ఉండవు అక్కడ, హత్యలు ఉండవు, వ్యభిచారం ఏముండవు అక్కడ. వాళ్ళు ప్రశాంతంగా ఏదో ఇంత గోచి పెట్టుకొని హాయిగా బతుకుతున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇన్ని మందులు లేవు, ఇన్ని టానిక్లు లేవు, ఇన్ని క్లినిక్లు లేవు, ఇన్ని ఆపరేషన్లు కూడా లేవు. కరెక్టే. కాబట్టి మనిషి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉన్నాడు, నాగరిక మనిషి. నాగరికమైన ముసుగులో ఎంతవరకు చేస్తే ఎంతవరకు మనం ఆనందంగా ఉంటాం, తప్పించుకోగలుగుతాం, ఇప్పుడు ఉంటాం, సుఖం పొందుతాం అనే టెక్నిక్స్ వాడు నాగరికతలు నేర్చుకున్నాడు. ఆ లిమిటేషన్స్ ఫాలో అవుతూ అందులోనే అటు. ఇప్పుడు అనాగరిక సమాజాల్లో వృద్ధాశ్రమాలు లేవు, అనాథ శరణాలయాలు లేవు, స్త్రీ రక్షణ కేంద్రాలు లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, ఏవీ లేవు. మరి అక్కడ ఏవీ లేవు కాబట్టి అనాగరిక సమాజం. అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది నాగరిక సమాజం, అంతే కదా. అన్నీ ఎందుకున్నాయంటే ఇక్కడ క్రైమ్, నిరంతరము నేరాలు జరుగుతూ ఉన్నాయి. నేరాలను ప్రేరేపించే వ్యవస్థలో ఉన్నాము, సమర్థించే వ్యవస్థలో ఉన్నాము, పెంపొందించే వ్యవస్థలో ఉన్నాము. మనం ఇది తెలుసుకోకుండా దాన్ని ఎలా ఆపేయాలనే ప్రయత్నం చేయకుండా దీన్నే డెవలప్మెంట్ అనుకుంటున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు వచ్చాయి అంటే నేరాలను ఆపలేక, పట్టుకోలేక, ఎలాగో ఒక యంత్రం సాయంతో అంటే తెలుస్తుంది తప్ప ఆ నేరాలను ఆపదు కదా యంత్రం. దాని మీద ఒక గుడ్డ కప్పేస్తే ఆ ఫోటో కూడా తీయదు. అది వచ్చిన దొంగ ముసుగు పెట్టుకొని పోతే ఏమైనా వాడిని ఎక్స్రే తీస్తుందా? యంత్రం ఎంతవరకు పరిమితము, యంత్రం యొక్క శక్తియుక్తులు పరిమితము. కాబట్టి మనిషి ఈ ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కేవలం భౌతిక ఉన్నతి మాత్రమే ఉన్నతి అనుకొని బొక్కబొర్లా పడిపోతున్నాడు మనిషి. నోబెల్ బహుమతి అంటున్నారు. నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నారు? నోబెల్ బహుమతి పెద్ద బహుమతి కదా. మరి మేధస్సుకు అది ఒక పెద్ద ప్రమాణం. ఒక డబ్బు బాగా సంపాదిస్తాడు, తొందరగా ఎట్లా తిరిగి చచ్చిపోతాడు. అట్లనే వాడు సైంటిస్టే కావచ్చు, ఒక సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉండొచ్చు, సివిలైజేషన్ ఎట్లా బతకాలో. అయితే మనకు అందుకే వేదం ఏం చెప్తుందంటే మనుర్భవ జనయా దైవ్యం జనం. నువ్వు కేవలం ఆకార మాత్ర మనిషివి కాకుండా నిజమైన మానసికంగా మనిషిగా తయారు కా, మానవత్వం ఉన్న మనిషిగా తయారు కమ్ము, దివ్య మానవుడి నిర్మాణము చేయుము అని వేదం చెప్తుంది. ఇదంతా ఆకార మాత్రమైన మనుషులే కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు ఓన్లీ ముఖము, కాళ్ళు, చేతులు మనిషివే. బుద్ధి రాక్షసులు, పిశాచులు, దానవులు, రకరకాల బుద్ధులు. కాబట్టి మానవీయమైన మనిషి, మానవీయ గుణాలున్న మనుషులు లేరు ఇప్పుడు. ఉంటే ఈ పోలీస్ స్టేషన్లే అవసరం లేదు. ఇప్పుడు 50 ఏళ్ల కిందట లేనన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకంటే జనాభా పెరిగింది కదండి అంటారు. అంటే జనాభా పెరిగిందంటే జనాభాకు తగ్గట్టు నేరాలు పెరగాలంటే ఇప్పుడు మోరల్ వాల్యూస్ దిగజారుతున్నాయి. దిగజారడం వల్ల పోలీస్ స్టేషన్లు సరిపోవడం లేదు. మోరల్ వాల్యూస్ నేర్పాలని ఏ ప్రభుత్వం అనుకోవట్లేదు. ఏ విద్యా వ్యవస్థలో లేవు. అసలు నైతిక విలువలే లేని విద్య ఇది. కాబట్టి మనిషి ఒక విచిత్రమైన మాయా ప్రపంచంలో బతుకుతున్నాడు, ఊహా ప్రపంచంలో. నేను గొప్ప అనుకుంటున్నాడు.